మెదక్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ దొంగతనం కేసులో అమాయకుణ్ణి చితకబాదారు. తీవ్ర గాయపడిన ఖాదర్ ఖాన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు 2 చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, 2 కిడ్నీలు పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 29న పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి 2 గంటల పాటు తనను కొట్టారని బాధితుడు ఖాదర్ ఖాన్ చెప్పాడు. 3 గుర్జల బంగారం అపహరణ కేసులో ఇంట్రాగేషన్ చేసి చితకొట్టారని చెప్పారు. అసలు దొంగ దొరకడంతో ఖాదర్ ఖాన్ని మెదక్ ఆసుపత్రిలో జాయిన్ చేశారని విమర్శించారు. ఖాదర్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అప్పుడు ఇక్కడ లేనేలేడు మెదక్లా. ఈయనలాగా ఉన్నాడని ఎవరో ఫోటో చూసి చెప్పేసరికి తీసుకొచ్చి దౌడుతో ఇష్టం వచ్చినట్టు 4 రోజులు స్టేషన్ ఉంచుకొని బగ్గ కొట్టి 3 రోజుల దాకా నాకు కూడా ఇన్ఫామ్ చేయలేదు. 3 రోజుల తర్వాత నాకు ఇన్ఫామ్ చేసి పిలిచిన తర్వాత అమ్మ ఇట్లా సంగతి ఏం కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం డౌట్ ఉందని అంటున్నారు. క్లియర్గా చెప్తలేదు నాకు. బయటనేమో టాకు లేదమ్మా వచ్చి మా చిన్న మూలంటి లెంకుతురంట. అయితే నేను బయటకు వచ్చి ఉండే మా చిన్నమ్మ చెప్పింది, అరే పోలీసు వాళ్ళు వచ్చింది గురించి అంటే నేను ఇక్కడ కొన్ని పైసలు కట్టే ఉండే బాకీ ఉండే వాళ్ళు ఏం కేసు చేసారు అని చెప్పేసి నేను పారిపోయినా నుంచి. అయితే నైట్ మొత్తం అని పొద్దున 6 పట్టుకొచ్చి ఏమైనా సరే అసలు కేసు పైసలు దేందా అని అడిగితే కాదు అన్ని తెలుసు మెదక్ నడుము అన్నాడు. కాదు उठा के रखो भैया, उनको ठेका देने लगा 3 सुलाते हैं।